కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ ముందుగా ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలన్నారు. హామీలను అమలు చేయమంటే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే హామీలను సర్కార్ అమలు చేస్తుందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏండ్లైందమ్మా, ఏమైనా జరిగిందా? ఒక్కటైంది బస్సు తప్ప అంత తుస్సే. ఆ బస్సు కథ కూడా అది రాదు, బస్సు రాదు, కాలు పెడదామంటే జాగా దొరకది. ఆ బస్సు కథ కూడా ఎట్లా అంటే భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. అవునా కాదా? భార్యకు ఫ్రీ అన్నాడు, భర్తకు నిన్నటిదాకా 20 రూపాయలు ఉంటే ఇప్పుడు 40 కొడుతుండు. ఇక మరి అదేం ఫ్రీయో నాకైతే అర్థం కాలేదు. అర్థమైందా? రానే రాదు కాంగ్రెస్ లా. మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏమన్నా జరిగిందా? ఏం చెప్పిండ్రు ఆ రోజు? కేసీఆర్ 2000 ఇచ్చిండు, మేము రాగానే 4000 పింఛన్ ఇస్తామన్నారు. వచ్చిందా ఎవరికన్నా? బచ్చగుళ్ళ వచ్చిందా? మరి 4000 ఎగబెట్టిన రేవంత్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి మనం? అదే విధంగా అక్క చెల్లెళ్లకు నెలకు 2500 ఇస్తా అన్నాడా లేదా? ఎంతమంది అక్క చెల్లెళ్లకు పడ్డాయా? అది ఎగబెట్టిండు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, నేను తులం బంగారం పెడతా అన్నాడు. ఎన్ని తులాలు వచ్చింది? రాలే. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా పిల్ల పుట్టినాక కూడా తెలియదు, అది కూడా ఆగం చేసిండు. దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయింది పటాన్ చెరువుల. మున్పట్లకి వస్తుందా? బంద్ పెట్టిండు. బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు, గొర్రె పిల్లలు బంద్ పెట్టిండు, చేప పిల్లలు ఇచ్చేది బంద్ పెట్టిండు. జరిగిందేందో జరిగింది, ముంగటికి మనం ఆలోచించుకోవాలి. ఇలా ప్రజలకు కూడా అర్థమైంది. 2 ఏళ్ల తర్వాత మళ్ళెవరు ముఖ్యమంత్రి అంటే మా కేసీఆర్ సారే అని అందరూ అంటున్నారా లేదా? మరి ఈ చెల్లె మీ ఆశీర్వాదంతో సుమతి గెలిస్తే 5 ఏళ్ల కోసం గెలుస్తుంది. ఇంకా 2 ఏళ్ళు అయితే మళ్ళీ మన గవర్నమెంటేనే. ఇప్పుడు చేసినవన్నీ మనమే. రేపేమైనా మిగిలిపోయినాయంటే కూడా నేను దగ్గరుండి చేయించే బాధ్యత తీసుకుంటానని మనవి చేస్తా ఉన్నా.